నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. పగలే వెన్నెల కురిస్తే, సంద్రంపై నడిస్తే, మేఘాలు రాగాలు తీస్తే, చందమామ గోగుపూలు తెస్తే అందని అందమైన ఊహకి అంతం లేదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, భాద్రపద మాసం కృష్ణపక్షం, 2025 సెప్టెంబర్ 15 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:07, సూర్యాస్తమయం సాయంత్రం 6:14. చంద్రోదయం రాత్రి 12:47, చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:36. తిథి నవమి రాత్రి 1:33 వరకు, తదుపరి దశమి. నక్షత్రం మృగశిర ఉదయం 7:30 వరకు, తదుపరి ఆరుద్ర. కరణము తైతుల మధ్యాహ్నం 2:19 వరకు, తదుపరి గరజి. రాత్రి 1:33 వరకు, తదుపరి వనిజ. యోగము వ్యతిపాతము రాత్రి 2:30 వరకు, తదుపరి వర్యానం. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:38 నుండి 9:09 వరకు. యమగండం ఉదయం 10:40 నుండి 12:11 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:42 నుండి 3:13 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి 1:23 వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి 3:49 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:39 నుండి 5:12 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:31 నుండి 5:19 వరకు. అమృత ఘడియలు రాత్రి 9:04 నుండి 10:37 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:35 వరకు. సెప్టెంబర్ 15 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి రాత్రి 1:33 వరకు ఉంది, తదుపరి దశమి. నవమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే దశమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. మృగశిర నక్షత్రం సోమవారం కలయికతో అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6:17 నుండి ఉదయం 7:31 వరకు ఉంది. ఈ యోగ సమయములో భవన శంకుస్థాపన, అద్దె ఇల్లు, నూతన గృహప్రవేశం చేయడం, కొత్త వ్యాపారాన్ని కార్యక్రమాలని ప్రారంభించటం, కొత్త ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, ఉద్యోగంలో చేరడం, విలువైన వస్తువు, వాహన, బంగారం, భూమి కొనుగోలు చేయడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం నడుస్తున్నది మహాలయ పక్షం కావున ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే మీకు నమ్మకమైన పంతులు గారిని సంప్రదించండి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు.
సూర్యుడు సింహరాశిలో, చంద్రుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, మిథునం, సింహం, కన్య, ధనుసు, మకరం. సోమవారం తూర్పు దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం మృగశిర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: అష్టాక్షరి మహామంత్రము ఓం నమో నారాయణాయ నమః. ఈరోజు ప్రశ్న: దేవతలందరికీ పలు రకాల శివలింగాలను తయారు చేసి ఇచ్చినవారు ఎవరు? పరమశివుడు, శ్రీ మహావిష్ణువు, నారద మహర్షి, విశ్వకర్మ. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ప్రత్యర్థుల నుంచి ఒత్తిడిలో విమర్శలు ఎదురవుతాయి. వృషభ రాశి పట్టుదల, నేర్పుతో కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. మిథున రాశి ముఖ్యమైన పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసేందుకు సంసిద్ధమవుతారు. కర్కాటక రాశి అనుకున్నది సాధించాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తారు. సింహరాశి సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. కన్య రాశి మొదలుపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. తులారాశి సన్నిహితులతో గొడవలు సర్దుకుంటాయి. వృశ్చిక రాశి ఎంత కష్టపడ్డా ఆశించిన ఫలితం అందుకోలేక ఇబ్బంది పడతారు. ధనుస్సు రాశి మిత్రుల సహాయ సహకారాలతో పనులు పూర్తి చేస్తారు. మకర రాశి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కుంభరాశి అందరిలోనూ మీదే పైచేయిగా నిలుస్తుంది. మీనరాశి ఇతరులకు సాయం అందించడంలో ముందుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.